రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరొక గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఉదయం 7:30 గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా మరికొన్ని గంటల్లో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గోదావరి నీటి మట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శబరి సీలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. రైట్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరొక గంటలో 48 గంటలకు చేరనుంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఉదయం 7:30 గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా మరికొన్ని గంటల్లో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ కానుంది. ఇక గోదావరి నీటి మట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి సీలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇక భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి దోబూచులాడుతూ రోజు రోజుకు పెరుగుతూ మళ్ళీ క్రమేణా తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. అలాగే మధ్యాహ్నం వరకు 48 అడుగులకు చేరువలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఎగువన ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో బ్యాక్ వాటర్ ఎక్కువ రావడంతో ఈ యొక్క గోదావరి వద్ద ఉధృతి పెరిగి అలాగే తాల్పేరు నుంచి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు తాల్పేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఈ యొక్క గోదావరికి ఆ యొక్క ప్రాజెక్టు వాటర్ ఏదైతే ఉందో తాల్పేరు ప్రాజెక్టు వాటర్ కూడా దీనికి వస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరువలో రెండో ప్రమాద హెచ్చరిక వద్ద నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి ఆ యొక్క అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఈ రోజు రాత్రికి మళ్ళీ మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎగువన మహారాష్ట్రలో కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తినటువంటి నేపథ్యం ఉంది. ఆ యొక్క వరద ఉధృతి ఈ రోజు రాత్రికి విపరీతంగా ఈ యొక్క భద్రాచలం వద్దకు చేరుకొని ఈ యొక్క మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదనేది కూడా అధికారుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. అలాగే ఈ యొక్క గోదావరి భద్రాచలం నుంచి కింద వైపు ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం వైపు ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనపడుతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉన్నా కానీ ఆ యొక్క ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క ప్రాణికి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాల అధికార పార్టీ నాయకులు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క రెండు రాష్ట్రాలకు పరివాహక ప్రాంతమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం గ్రామాలలోని గిరిజన గ్రామాలకు ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ఆ యొక్క గ్రామాల ప్రజలను ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్.
ఎస్ శ్రీనివాసరావు, ఒకటి అంటే ముందు నుంచి ఈసారి వరదల ప్రభావం ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంది, ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాలు ఉండడంతో పాటు నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు అప్డేట్స్ ఇవ్వడంలో కానీ ముందున్నారా? అంటే గతంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈసారి పూర్తిగా అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ప్రధానంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వారిని తరలించే ప్రయత్నం ఎంతమందిని తరలించారో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? తప్పకుండా రాజశేఖర్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు వచ్చేటువంటి వరదని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆ యొక్క వరద అంచనాను వేస్తూ తగ్గట్టుగా ఇక్కడ గ్రామాలకు చెందినటువంటి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు, ఆయా గ్రామాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏ విధమైనటువంటి వరద ముంపునకు గురి కాకుండా చూసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఈ యొక్క రైతాంగం పంట పొలాలు ఇసుక మేట వేయటం కావచ్చు, వరద ముంపునకు గురి కావడం కావచ్చు, ఇప్పటికే తీవ్రంగా పీకుల్లోతు కూరుకుపోయినటువంటి రైతాంగం మాత్రం వారికి తగినటువంటి నష్టపరిహారం అందించేటువంటి చర్యల్లో భాగంగా ఈ యొక్క అంచనాలు కూడా ప్రభుత్వం వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క రైతులను ఎట్టి పరిస్థితుల్లో నష్టపోనీయమో, వారికి జరిగినటువంటి నష్టాన్ని మేము తప్పకుండా అందజేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అంచనాలు రూపొందిస్తుంది. ఆ యొక్క దిశగా అధికారులు కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క పైనుంచి ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు ఆ యొక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కానీ ఈ యొక్క భారీ నష్టాలు కానీ జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.